ఫర్ ద ఫస్ట్ టైం కీమా బిర్యానీ చేస్తున్నాం. సో ఎట్లా అవుతుందో చూద్దాం. ఫస్ట్ బాస్మతి రైస్ అయితే మమ్మీ అడిగి పెట్టింది, అందులో ఏమేమి వేస్తారో చూద్దాం. ఇందులో మసాలా ఐటమ్స్ అన్ని వేసుకోవాలి, అందరికీ తెలిసినాయి కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను. కాకపోతే ఇలాచి ఇంకా దాల్చిన చెక్క మాత్రం కొంచెం దంచుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కీమాని మంచిగా వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ కి ఏమేం కావాలో చెల్లి చూపిస్తుంది, చూసేద్దాం. ఫస్ట్ చెల్లి మటన్ బిర్యానీ మిక్స్ చేస్తుంది. ఇది సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అండ్ మీ టేస్ట్ కి తగ్గట్టు కారం వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పెరుగు, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఆల్రెడీ కారం వేసిండ్రు, వీళ్ళకి ఇంకా కారం కావాలంట, నేను చూపిస్తాను. ఇంత మంచిగా ఉంది కారం, ఇంకా కారం వేస్తారంట. ఎంతగానం కారం తింటారో ఏమో, ఇంకా ఎంతగానం కారం వేస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇక్కడ అవుతూ ఉంటే రైస్ కూడా అక్కడ పెట్టేసినాము. సో రైస్ కూడా అవుతుంది. లాస్ట్ కి కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కీమాని మంచిగా ఒక బగోన్లో తీసుకొని అది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ రైస్ కూడా 70-80% వరకు ఉడికితే చాలు, సరిపోతుంది. ఎందుకంటే కీమాని మనం మ్యాక్స్ కుక్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుతాం కాబట్టి రైస్ 70-80% ఉడికితే చాలు. ట్రస్ట్ మీ, స్మెల్ అయితే క్రేజీ వస్తుంది. ఇంకా కీమా మంచిగా కుక్ అయినాక దాని మీద నుంచి మొత్తం రైస్ వేసేసుకోవాలి. దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసింది. తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని దమ్కి పెట్టేసేయాలి. ఒక 20-25 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ గా మనకు ఆ స్మెల్ అయితే తెలిసిపోతుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో. టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్ లెక్కనే అయింది. అంత మంచిగా చేసింది మా చెల్లి. ఇట్లాంటి బిర్యానీస్ చేయడంలో ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. ఇంకా ప్లేట్ లో పెట్టుకొని మంచిగా తింటుంటే ఆ ఫ్లేవర్ మాత్రం క్రేజీ ఉండే. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.